హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఐకానిక్ టవర్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. మీకు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అయితే మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చానమాట ఈ ఐకానిక్ టవర్ 5 గురించి. ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసి 1 వీక్ తర్వాత ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇదేనండి మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 5. 2 జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయండి. ఎందువల్లంటే ఇదివరకు ఏంటంటే ఇక్కడ డీవాటరింగ్ పనులు కంప్లీట్ అయిపోయి నీట్గా మొత్తం ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని మొత్తం ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చారనమాట. మొత్తం చుట్టూ ఈ ఐకానిక్ టవర్ 5 చుట్టూ మొత్తం అయితే ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చారు. మట్టిని అయితే చూస్తున్నారు ఎంత నీట్గా చేసేస్తారో. మీకు 1 వీక్ ముందు పెట్టిన వీడియోలు అయితే ఇలా మట్టి లేదండి, ఎలా పడితే అలా ఉండే. మొత్తం ఒక రాళ్ళతో అయితే ఒక మెట్టులాగా వేసుకున్నారు. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అలా లోపలికి వెళ్ళేదానికి. ప్రజెంట్ ఇప్పుడైతే మొత్తం అన్ని వైపులా నీట్గా చేసి పెట్టుకున్నారు చూడండి. మొత్తం రౌండ్గా ఈ ఐకానిక్ టవర్ 5 రౌండ్గా అయితే నీట్గా చేసి పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా. సో లోపలికి అయితే వెళ్దాం. లోపల ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది వర్క్ అప్డేట్ చూపిద్దాం. ఇదివరకు ఏంటంటే ఇలా వెళ్ళాం మనం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు మొత్తం నీట్గా చేసుకున్నారు ఇదంతా. చూస్తున్నారు కదా, ఇక్కడంతా మొత్తం నిచ్చెనలు వేసుకొని నీట్గా అయితే చూస్తున్నారు కదా. మొత్తం ఇక్కడంతా నిచ్చెనేసి పైన బురదనైతే నీట్గా రుద్దుతున్నారు. అలాగే ఐరన్ రాడ్స్ని కూడా చూస్తున్నారు. ఏదైనా ఐరన్ రాడ్స్ బాగాలేకపోతే అవన్నీ తీసేస్తారు. చూడండి ఇవన్నీ మొత్తం ఎండిపోయి బురదనైతే నీట్గా తీసి పక్కన పెట్టేస్తున్నారండి. ఈరోజు నేను సండే అయితే వీడియో తీస్తున్నాను, ఎందుకంటే వర్క్ ఉన్నప్పుడు అలౌ చేయడం లేదు. సో అందువల్ల ఏంటంటే సండే ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు మనం వీడియో తీస్తే డిస్టర్బ్ అవుతుంది కదా. అందువల్ల ఏంటంటే సో ఇప్పుడు వర్క్ లేదు కాబట్టి వీడియో తీసుకోమన్నారు సండే. ఈ వర్క్స్ అన్నీ మనకి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అన్ని వైపులో కూడా నిచ్చెనేసుకొని మొత్తం గీకేస్తున్నారు. ఆ బురద అంటుకోపోయి ఉంటుంది కదా, ఆ బురదను మొత్తం నీట్గా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా చాలామంది ఈ ఐకానిక్ టవర్ గురించే వెయిట్ చేస్తున్నారండి. ఈ ఐకానిక్ టవర్స్ అలాగే కొత్తగా నిర్మించబోతున్న అసెంబ్లీ వీటి గురించి అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూస్తున్నారు. ఇది మొత్తం బురద అంతా ఒక లెవెల్లో తీసి ఒక దగ్గర వేస్తున్నారు. అంతకుముందు వీడియోలో అయితే ఇది లేదండి, బురద ఇలాగా ఉండేది. ఇప్పుడైతే తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం నిచ్చెనేసుకొని అయితే నీట్గా మొత్తం గీకేస్తున్నారు చూడండి. బురదని నీట్గా అంటుకుపోయి ఉన్న బురదని మొత్తం గీకేస్తున్నారు. ఈ ఐరన్ రాడ్ను కూడా కొంచెం పనికిరాని ఐరన్ కూడా పీకేస్తున్నారండి. ఇది కనిపిస్తుంది కదా. ఇవన్నీ బాగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఐరన్ రాడ్, ఎందుకంటే వాటర్లోనే ఉంటాయి కదా. అవన్నీ కూడా మొత్తం నీట్గా చేస్తారు. అంటే ఇదంతా ఏంటంటే కోర్ కాంక్రీట్తో నిర్మిస్తారండి ఇది. దీనికంటే మనకి ఏంటంటే ఇది పిల్లర్స్ అనేది ఉండవు ఈ ఐకానిక్ టవర్స్కి. మొత్తం ఇలాగే మనకి ఇప్పుడు ఇలాగే మొత్తం ఎలా అవుతుందో ఇలాగే తీసుకెళ్తారు, వీళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు ఇదంతా రూమ్లు ఇవన్నీ. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా రూమ్ వస్తుంది. ఇదంతా కొంత గీకేస్తున్నారు. తీసేసి ఒక దగ్గర అయితే పేడ్ చేస్తున్నారు. అంటే ఒక దగ్గరికి అయితే నెట్టేస్తున్నారు మొత్తం. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఐకానిక్ టవర్ 3, 4 గురించి అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే ఐకానిక్ టవర్ 3, 4 వచ్చేసి మనకి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇది మాత్రం 5 మాత్రం ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇటుపక్క చూడండి మొత్తం అంటే ఈ మట్టిని లెవెల్ని ఒకవైపు మొత్తం నీట్గా చేసుకుంటూ వచ్చేసారండి. ఈ ఐకానిక్ టవర్ 5 చుట్టూ మొత్తం నీట్గా చేసుకొని వచ్చేసారు. చూడండి ఇది అవతలకు పోవడానికి. కదా నీట్గా చేసేస్తున్నారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు అండి. లాస్ట్ వీడియోలో మీరు వెళ్ళి చూసుకోవచ్చు, ఇలా ఉండేది కాదు.
మొత్తం వాటర్ అయితే ఎండిపోయి ఉంటాయి నీట్గా. ఇప్పుడు ఏం చేశారంటే వాటర్ అంతా నీట్గా ఎండిపోయింది కాబట్టి 2 వైపులా మొత్తం 4 ఈ ఐకానిక్ టవర్ 5 చుట్టూరు మొత్తం ఈ విధంగా అయితే నీట్గా మట్టి పోసుకుని ఒక లెవెల్ అయితే చేసుకుంటూ వచ్చేసారు. చూడండి, అందరూ ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు వీడియో తీయచ్చు అంటారు. ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు పర్మిషన్ ఇవ్వరండి, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి పర్మిషన్ ఇవ్వరు. ఇవన్నీ ప్రజెంట్ ఈ ఐరన్ రాడ్లు మొత్తం బాగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేస్తారు ఇవన్నీ కూడా. ఇదంతా డయాగ్రీ టెక్నాలజీ అండి ఇవన్నీ. ఎందుకంటే మనకు వచ్చి 3 టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. కింద మనకు బేస్మెంట్కి వచ్చేసి డ్రాఫ్ట్ ఫౌండేషన్, అలాగే మనకు కోర్ కాంక్రీట్, అలాగే డయాగ్రేడ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు ఈ ఐకానిక్ టవర్స్కి అయితే. ఇది మనకు మెయిన్ ఈ 5 ఐకానిక్ టవర్స్లో ఈ 5 అనేది చాలా మెయిన్ అండి. ఎందుకంటే ఇందులోనే మనకు సీఎం ఆఫీస్ ఉంటుంది, అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి దాదాపుగా 52 అంతస్తులు అయితే ఉంటుందండి. నిత్యం చూడండి మొత్తం ఎంత పెద్దగా వేస్తున్నారు. మొత్తం ఐరన్ రాడ్స్ వరకు అయితే వేస్తున్నారు. మొత్తం ప్రజెంట్ చెక్ చేస్తున్నారండి ఐరన్ రాడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి. అవన్నీ చూడండి, పనికిరాని ఐరన్స్ని మొత్తం తీసి పక్కన పెట్టేస్తున్నారండి ఐరన్ రాడ్స్ని. ఇవన్నీ పనికిరాని ఐరన్ రాడ్ మొత్తం తీసి అయితే పక్కన పెట్టేస్తున్నారు. చూస్తున్నారు, కనిపిస్తుంది కదా కింద. పనికిరానటువంటి తీసేస్తున్నారండి, చెక్ చేసి బాగున్నట్టు మాత్రం ఉంచుతున్నారు. అలాగే కొన్ని ఐరన్ రాడ్స్ తుప్పు పట్టుకున్నాయి, అవి నీట్గా చేస్తారు. ఇదండి మనకు వచ్చేసి ప్రస్తుతానికి మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయండి. అలాగే అన్నీ కూడా నీట్గా ఐరన్ రాడ్స్ ఇవన్నీ చెకింగ్ పనులు అన్నీ ప్రజెంట్ అయితే ఐకానిక్ టవర్ దగ్గర జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఐకానిక్ టవర్ 3, 4 గురించి కూడా ఇస్తాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కూడా లోపల మిడిల్లో ఇదంతా ఇక్కడ కూడా నీట్గా బురద క్లియర్ అయిపోయింది. చూడండి, సైడ్లు మాత్రం ఉంచాడు, రిమైనింగ్ మిడిల్ అంతా క్లియర్ చేసేస్తున్నారండి బురదని. ఇవన్నీ పనికిరావు అనుకుంటా ఐరన్ రాడ్స్. ఇవన్నీ తీసేసి కొత్త ఐరన్ రాడ్స్ చేస్తారనుకుంటాను, ఎందుకంటే అలా అన్నీ కింద పడిపోయినాయి ఐరన్ రాడ్స్. ఇవన్నీ వంగిపోయి ఉన్నాయి ఇవన్నీ ఐరన్ రాడ్స్. ఇవే మొత్తం ఇదంతా మిడిల్లో క్లియర్ చేసి ఇక్కడైతే వేసేస్తున్నారు బురదనైతే. ప్రజెంట్ ఇదండి మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే 1 వీక్ తర్వాత వర్క్ అప్డేట్ ఇది అనమాట. 1 వీక్ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మొత్తం నీట్గా వాటర్ ఎండిపోయింది కాబట్టి నీట్గా మొత్తం ఈ ఐకానిక్ టవర్ 5 చుట్టూ నీట్గా అయితే మట్టితో అయితే నీట్గా చేసేస్తున్నారు. అలాగే మనకు బురద క్లియరెన్స్ వల్ల ఆల్మోస్ట్ అలా అయిపోయి ఉందండి. అలాగే మనకు చూసుకున్నారు ఈ గోడలు మొత్తం బురదంటుగా పెట్టదు, అవి కూడా ఆల్మోస్ట్ గీకున్నారు నిచ్చెనలు వేసుకొని. అలాగే ఐరన్ రాడ్లు చెకింగ్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. పైన అయితే ఐరన్ రాడ్లు నీట్గా ఉన్నాయండి, పైన అయితే ఎక్కడ కూడా తుప్పు కూడా పట్టలేదు, అంత నీట్గా ఉన్నాయి. ఇదండి ఐకానిక్ టవర్ 5 అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.